హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు అనగానే గుర్తొచ్చేది చేపల పులుసు కదా. నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్ ఉంటుంది. ఇంకా మన ఆంధ్ర వాళ్ళు నెల్లూరు వచ్చినప్పుడు మాత్రం కొంచెం చేపల పులుసు అది తినడానికైతే ఇష్టపడతాం కదా. కానీ నెల్లూరు చేపల పులుసు ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందనేది మనకి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే నేనైతే ఇక్కడ చిన్న చేపలు తీసుకున్నానండి. అవైతే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చేపలు క్లీన్ చేయడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఏనండి. ఇక్కడైతే ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఎక్కువగానే నానబెట్టుకున్నాను. అదైతే నీట్గా పులుసు అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడూ పులుసు అయితే చేయలేదనమాట. మేము వేరే ప్రాసెస్లో చేస్తాము. ఈ ప్రాసెస్ అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ టేస్టీగా కూడా అనిపించింది. ఈ ప్రాసెస్ అయితే నెల్లూరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. నేను ఆల్రెడీ చేపల పులుసు ఎలా చేస్తాననేది మీరు లాస్ట్ వీడియోలలో చూసే ఉంటారు. ఇప్పుడైతే ఈ చింతపులుసు మొత్తం కూడా చిక్కగట్టి చింతపులుసు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పులుసు అనేది తీసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం చిక్కగానే తీసుకోండి. తర్వాత అవసరమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. నెల్లూరు చేపల పులుసు అనేది నేను చాలా కష్టం అనుకున్నాను. ముందుగా అయితే ఈ పులుసులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ ఉంచేసుకొని మిగతా అన్ని వేసేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. కారం అయితే నాకు చేయి మండుతుందని చెప్పేసి ఇంక తర్వాత వేసుకుందామని కారం అయితే పక్కన పెట్టానమాట. చాలా సింపుల్గా ఉంది కదండి. ముందుగా అయితే ఇందులో ఉప్పు, పసుపు, టమాటాలు, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసేసుకొని మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయలేదు. ఇవన్నీ వేసుకొని ఒక 5 to 10 minutes బాగా కలపాలన్నమాట. టమాటా అంతా బాగా మ్యాష్ అయిపోవాలి. అంతవరకు కలిపిన తర్వాత ఇంకా నేనైతే కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 4 tablespoons వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాను. చేపల పులుసులో మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులుసు వేసేసుకొని 2 పొంగులు రానియాలన్నమాట. పులుసు మరుగుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని పులుసు కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏదైనా తక్కువ ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం తక్కువగా అనిపించింది, అందుకే కొంచెం కారం వేసుకున్నాను. పులుసు కొంచెం ఎక్కువగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చిన్న చేపలు తీసుకున్నాను కదండి. మీకు ఏ రకమైన చేపలతో అయినా సేమ్ ప్రాసెస్లో పులుసు అనేది చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద చేపల కూరమైన బొచ్చ అవి ఉంటాయి కదండి. ఏ చేపతోనైనా ఈ ప్రాసెస్లోనే పులుసు అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు పులుసు బాగా మరిగిపోయిందండి. ఇందులో ఒకసారి మనం టేస్ట్ చూసుకోండి. ఇంకొకసారి పులుసు మరిగిన తర్వాత కూడా మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈ టైంలో కూడాను. ఇప్పుడైతే చేపలు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేపలు ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన అయితే అన్ని ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే చేపలు వేసిన తర్వాత ఒకసారి గెరటితోటి అలా ఇలా అనండి, ఇప్పుడు ఇలాగా. ఇంకా అంతేగాని అవి ఉడుకుతున్నప్పుడు మాత్రం వాటిని అస్సలు కదపకూడదు అనమాట. మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. ఈలోగా ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 2 tablespoons వరకు ధనియాలు తీసుకొని 1/4 teaspoon మిరియాలు, 1/4 teaspoon వరకు మెంతులు వేసుకొని 1/2 teaspoon జీలకర్ర వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే నేనైతే కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చిగా ఇలా వేసేసానండి. కొన్ని వచ్చేసి మనం పౌడర్లోనే మిక్సీ వేసేటప్పుడు కొన్ని వేసేసుకొని మిక్సీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పులుసులో ఇలా వెల్లుల్లి ఇలా వేసుకోవడం వల్ల కూడా అవి మధ్యలో తగులుతూ ఉంటే పులుసులో ఉడికి టేస్ట్ బాగుంటుందన్నమాట. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ చేపల పులుసు చూస్తుంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దండి. నేనైతే మీ దగ్గర నేర్చుకొని ఈ చేపల పులుసు అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి కూడా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. చేపల పులుసు ఒక 5 నిమిషాలలో దింపేస్తాము అన్నప్పుడు మాత్రం ఈ మసాలా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సైడ్కి వచ్చేసింది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే ఇది అనేది నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నెల్లూరు చేపల పులుసు. ఇందులో ఒకటి మిస్ అయింది ఏంటో చెప్పుకోండి. మామిడికాయ అయితే మిస్ అయిందండి. నాకైతే
చింతపండు పులుసు బాగా సరిపోయిందనమాట. లాస్ట్లో మసాలా వేసినప్పుడే మనం మామిడికాయ కూడా వేసుకోవాలి. పచ్చి మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కానీ నాకు పులుసు పర్ఫెక్ట్గా సరిపోయింది, అందుకే నేను మామిడికాయ వేసుకోలేదు. మీరైతే కొంచెం పులుసు తగ్గించుకొని మామిడికాయ వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మామిడికాయ ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. ఇదండి నెల్లూరు చేపల పులుసు, చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు లైక్ చెప్తే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.